మహోన్నతుడైన పరలోకమందున్న తండ్రి తన ప్రేమను మన పట్ల చూపెడుతూ నేటి వరకును మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ జీవితము దేవుడిచ్చింది. ఈ జీవితము దేవుడి దయ వలన మనకు కలిగింది. ఈ జీవితము ఆయన కొరకు వాడవలసింది. కాబట్టి ఈ రీతిగా దేవుని పిల్లలుగా మనం అంతా చేరి ఉంటున్నాం. లోకపు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తెరిగి, రక్షణానందాన్ని గుర్తెరిగి, దేవుని మాటల కొరకు మీరు వేగిరపడుతున్న విధానం అనేది ఏందో పరలోకమందున్న దేవుడు సంతోషపడేది. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే మహాభాగ్యాన్ని ఈరోజు భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుణ్ణి ఉన్నతంగా మనం స్తుతించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులరా, ఈ చిన్న జీవిత కాలము తల్లిదండ్రులు అనుకుంటే భూమి మీదకి మనం రాలేదు, లేదు మనం అనుకుంటే ఈ భూమి మీదకి మనం రాలేదు. దేవుడు కావాలనుకుంటేనే ఈరోజు ఈ భూమి మీదకి మనం వచ్చాం. కొన్నిసార్లు మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన సమస్యలు మనం చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంటే, ఎవరి కోసం నేను బ్రతకాలి, నాకేంటి, నా దిక్కెవరు అని జీవితాన్ని నిరాశ నిస్పృహలతో ముగించుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటుంటారు. ఓ భర్తను చూస్తే నిత్యము గొడవలకు కారణమవుతున్నటువంటి ఒక భర్త కావచ్చు, ఓర్చుకోలేని అత్తమామ కావచ్చు, పట్టించుకొని కుటుంబ సభ్యులు కావచ్చు. రకరకాల వేదనలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు నిరాశ నిస్పృహల్లోనికి మనం వెళ్ళిపోయి మనల్ని మనం అంతమొందించుకోవటానికి ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తుంటున్నాం. ఎందుకు మరణంలోనికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు కొంతకాలం బ్రతకవలసినటువంటి జీవితాన్ని వారికి వారే చంపుకుంటున్నారని మనం ఆలోచించినప్పుడు, నిరాశ నిస్పృహలనేటివి మనిషి జీవితంలోనికి వచ్చినప్పుడు తమను తాము చంపుకోవడానికి కూడా ఏమాత్రమూ వెనుకాడరు. ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నటువంటి ఈ చావులు, ఈ విధానం, వీటన్నిటి వెనకాతల మనం ఎందుకు పుట్టామో మన పుట్టుకకు కారణము తెలియకపోవడం వల్ల మనిషి తన జీవితంలో అసహనానికి లోనై జీవితాన్ని ముగించుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, మనం తిరిగి జన్మించడం, లేదంటే ఓ చనిపోయిన శవం మనం తిరిగి లేవడం చాలా కష్టం. ఓ మనిషి మరణించినప్పుడు తిరిగి బ్రతికించడం చాలా కష్టం. బ్రతికించడం మన వల్ల కానప్పుడు, బ్రతకడం మన వల్ల కానప్పుడు, చచ్చిపోవడం కూడా అది మన చేతిలో పని కాదు. మనం చచ్చిపోవడానికి వీలు లేదు. ఎందుకు మరి ఈరోజు మనిషి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు అర్థం కాకపోవడం వల్ల, దేవుణ్ణి మనిషి గుర్తించకపోవడం వల్ల జీవితాలను ముగించుకుంటున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ముల్లోకాల చక్రవర్తి, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు సాక్షాత్తు ఆయనే మనల్ని కలుగజేసుకున్నాడని మనకు అర్థమైనప్పుడు, ఈ లోకంలో మనకు ఎవరూ లేకపోయినప్పటికీ దేవుడు నా వెంటున్నాడని ఒక ధైర్యాన్ని మనం పొందుకుంటుంటాం. అందుకని ఎప్పుడు మనం చదువుతున్న మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే పిల్లరా, 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన అనే మాటలు ఎన్నిసార్లు వస్తున్నాయి మీరు గమనించాలి. తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపామహిమకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకు కుమారులనుగా స్వీకరించుటకి మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని. తన అనే పదాన్ని మనం తీసుకుంటున్నప్పుడు సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే తనకు కుమారులుగా స్వీకరించుటకు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమి మీద మనల్ని ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పంచభూతాలు కలగక మునుపు, ఈ సృష్టి ప్రారంభం కాక మునుపు, అసలు మన కళ్ళ ముందున్నది ఇది ఏది లేక మునిపే మనం కావాలని మనం కోరుకున్నటువంటి పరలోకపు తండ్రి ఎప్పుడైతే మనల్ని కావాలని కోరుకున్నాడో ఆ తదుపరి ఈ పంచభూతములకు అంకురార్పణ ప్రారంభించాడు, వీటిని తయారు చేయడం. మనం కావాలి అని ఒకవేళ దేవుడు అనుకోకపోతే అసలు ఈ పంచభూతాలు ఉండేటివే కాదు.
మనల్ని కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టి మన కోసరము వీటిని సృష్టించినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంటుంది. అందుకని మానవ ఆకార నిర్మాణంలోనికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు నిజంగా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పంచభూతాలు అనగానే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం 5. ఏంటి 5? భూమి, పంచభూతములు అంటారు వీటిని. భూమి, అగ్ని, నీరు, ఆకాశము, గాలి. ఈ 5 మన కళ్ళ ముందు కనపడుతుంటుంటాయి. ఇవి పంచభూతములు అని మనం అంటుంటాం. ఈ పంచభూతాల్లో బ్రతుకుతున్న మనిషిని మనం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనిషి కూడా ఈ పంచభూతాల మిళితమే తప్ప మరి వేరే కాదు. అందుకని మనిషి జీవితంలో కూడా మనిషి శరీరాన్ని మనం కూడా జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ పంచభూతాల్లో నుంచి మనిషి సృష్టించబడ్డాడు కాబట్టి మనిషి కూడా ఏంటని మనం ఆలోచించినప్పుడు మనిషిలో మట్టి ఉంటుంది, భూమి శరీరం. మనిషిలో అగ్ని ఉంటుంది, పంచభూతాల్లో ఒకటి అగ్ని. మనిషి మరణించాడు లేదని చేయి చూసి మనం వేడి చల్లారింది అనుకో చల్లబడిపోయాడు అంటాం. అంటే పంచభూతాల్లో ఒకటి అగ్ని మనిషి శరీరంలో ఉంటుంది. పంచభూతాల్లో పదార్థం భూమి, మనిషి శరీరం భూమి మట్టి. పంచభూతాల్లో ఒకటి గాలి, మనిషి గాలి లేకుండా లోపల మనిషి బ్రతకలేడు. పంచభూతాల్లో ఒకటి ఆకాశపు, ఇదిగో మనిషి లోపల కాలి గదులు ఉంటున్నాయి. పంచభూతముల్లో ఒకటి నీరు, ఇదిగో మనిషి శరీరంలో కూడా రక్తము ద్రవరూపేణ బోల్డంత రక్తం ఉంటుంది. అంటే పంచభూతములు ఒక పక్క మనకు కనపడుతున్నవి. తిరిగి మనిషి శరీరాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు ఈ దేహం కూడా మరలా ఏంటి అనగానే ఈ పంచభూతములే. మన చుట్టూ ఉన్న పంచభూతములు మన కళ్ళ ముందు కనపడుతుంటే మన దేహం కూడా పంచభూతాలతో మిళితమై కనపడుతుంది. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదట మానవుని ఎక్కడి నుంచి చేశాడు దేవుడు? నేల మట్టి నుంచి నరుణ్ణి నిర్మించి అన్నాడు. నేల మట్టి నుంచి నరుణ్ణి నిర్మించాడంటే పంచభూతాల్లో నుంచి తీసుకుని మనల్ని చేశాడు మన దేవుడు. మన కళ్ళ ముందు పంచభూతాలు, మనము పంచభూతాలు. చివరికి మనం తినే ఆహార పదార్థాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం తింటున్నాం ఒకసారి మీరు మనసు పెట్టండి. తినాలంటే రైస్ కావాలి, బియ్యం అనగానే పదార్థము అనగానే పంచభూతాల్లో ఒకటి మట్టి. ఆ బియ్యం ఉడకాలి అంటే ఒక ఖాళీ పాత్ర కావాలి. ఖాళీ అనగానే ఖాళీ స్థలం ఆకాశం. ఆ పాత్రలో బియ్యం పోసిన తర్వాత ఉడకాలి అంటే పంచభూతాల్లో ఒకటైన నీరు దానిలో మిళితం చేయాలి. నీరు లేకపోతే ఉడకదు. ఖాళీ పాత్ర అంటే ఆకాశము, పదార్థము భూమి అంటే బియ్యము. వీటిని రెండింటిని కలిపింది పంచభూతాల్లో ఒకటి నీరు అనుకుంటే ఆ నీరు ఈ మూటిని కలిపిన తర్వాత ఉడకాలి అంటే కింద ఏం పెట్టాలి? పాత్ర కింద మంట అంటే పంచభూతాల్లో ఏంటది? అగ్ని మండాలంటే మరి దీనికి ఏం కావాలి? గాలి లేకపోతే మంట రాదు. ఆక్సిజన్. అంటే పంచభూతాలను మన చుట్టు పెట్టి పంచభూతాలలో నుంచే మనల్ని తీసుకొని మన ఆకారాన్ని చేసి ఈ పంచభూతాలని మరలా దీన్ని బ్రతకడానికి దేవుడు ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంటుంది. అందుకని కొన్నిసార్లు మనకి జలుబు చేస్తుంటుంది, కొన్నిసార్లు మనకి బాగోదు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? వాతావరణం బాగోలేదు. వాతావరణం బాగోలేకపోతే మనకెందుకు బాగుండకూడదు? అంటే మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? వాతావరణము నుంచే దేవుడు మనల్ని తీసుకొని చేశాడు. అందుకని ప్రకృతిలో పంచభూతాల్లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో మనకు తెలియకుండానే మన దేహంలో కూడా మార్పులు వచ్చేస్తుంటాయి. పంచభూతాల్లో తుఫాన్ వస్తుంది, ఇదిగో చలిగాల్లో వస్తుంటున్నాయి. వీటి వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఈ పంచభూతాలకు ఈ శరీరానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఇది మనకు అర్థం కావాలి. ఇది ఇందులో నుంచే తీయబడింది. ఇది ఇందులో నుంచే తీయబడ్డప్పుడు శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తే పంచభూతాల నుంచి వచ్చింది. శరీరంలోనున్నటువంటి మన గురించి మనం ఆలోచిస్తే ఒక శక్తి దీన్ని కదిలిస్తుంటుంది. అది ఏంటంటే మనకు తెలుసు, నేల నుంచి మట్టిని తీసి బొమ్మను చేశాడు కానీ దేవుడు ఆ బొమ్మ ఆదాము కానే కాదు. ఈ బొమ్మలోనికి ఎవరు వచ్చారు? ఆదాము వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు దేవునిలో నుంచి వచ్చాడు. అందుకే ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రముల దగ్గరకు వచ్చి నరుడు, ఇదిగో దేవుడు తనలోని జీవమును ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడట?
జీవాత్మ అయ్యాడు. అంటే పంచభూతాల్లోంచి తీసుకుని ఆకారాన్ని చేసినప్పటికీ, పంచభూతాలని ఈ ఆకారం భుజించేటప్పటికీ, ఈ పంచభూతాల లోపల మాత్రం ఎవరున్నారు అంటే దేవుని కుమారుడున్నాడు. ఈ పంచభూతాల లోపల దేవుని కుమారుడున్నాడు. మీరంతా పంచభూతములు అనుకుంటే మీ లోపల దేవుని కుమారుడు అయినటువంటి మీరున్నారు. మీరు కనపడే ఆకారం కానే కాదు. ఎప్పుడు ఈ బేసిక్ అనేది మనకు తెలియాలి. ఈ రహస్యం మనమేంటో మనకు తెలిసినప్పుడు, మనం ఎవరో మనకు తెలిసినప్పుడు, మనం బ్రతకడానికి మనం ఇష్టపడుతూ ఉంటుంటాం. దేవుని వల్ల మనం లోపల ఉన్నాము, లోనుండి దీన్ని కదిలిస్తూ ఉంటున్నాము. ఇది మనకు అర్థం కావాలి. ఒకరోజు లోనున్న మనము ఈ పంచభూతాలను విడిచిపెట్టి ఓ మహాలోకానికి చేరిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే విచిత్రము, ప్రతి ఆడపిల్లకు, ప్రతి స్త్రీకి అత్తారిల్లు అంటే ఇష్టమా, పుట్టిల్లు అంటే ఇష్టమా? ఏ ఇల్లు అంటే ఇష్టం? పుట్టిల్లు అంటే ఇష్టం. అమ్మా నాన్న గుడి చేసుకొని ఉన్నప్పటికీ, మా నాన్నోళ్ళు, మా అమ్మకాడికి వెళ్తున్నాను, నా తల్లిగారింటికి వెళ్తున్నాను, నా తల్లిగారింటికి వెళ్తున్నాను అంటే పుట్టిల్లు అనేది మనకు చాలా ఇష్టం. అవసరమైతే భర్తను తీసుకొని వెళ్ళిపోతాం. అంటే చాలామంది పెళ్ళి అయితే కొన్ని నెలల తర్వాత భర్తని తీసుకొని వెళ్ళిపోతారు, అక్కడే స్థిరపడుతుంటుంటారు. ప్రేమ, పుట్టిల్లు అంటే ప్రేమ. లేదు ఏదో పండగకి వెళ్ళింది అనుకోండి భార్య, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, పంపించేసామనుకోండి, ఎల్లుండి వచ్చేస్తున్నట్టు వస్తుందా? వస్తా అన్న టైంకి వస్తుందా అసలు? ఎబ్బే అస్సలు రాదు. ఫోన్ చేసామనుకోండి, ఒక రోజు ఉండొచ్చు కదా, ఒక 2 రోజులు ఆగొచ్చు కదా, నువ్వు మరలా ఇప్పుడు పంపిస్తావా? ఎందుకు అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అంత ప్రీతి? మన పుట్టిల్లు, మన పుట్టిల్లు. అక్కడికి వెళ్తే మనం రాలేం. పిల్లలు కూడా చూడండి, హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చామనుకోండి, వాడు 2 రోజులు సెలవులు ఇస్తారు, మన వాళ్ళు 5 రోజులు సెలవులు తీసుకుంటారు. కాదని చెప్పగలం? దీపావళికి 2 రోజులు ఇచ్చాడు అనుకోండి, అది గురువారంతో అయిపోయింది అనుకోండి, మధ్యలో శుక్రవారం ఉంది, శనివారం ఉంది, 3వ రోజు ఆదివారం ఉంది కాబట్టి ఒక్కసారి ఆదివారం చూసుకొని మమ్మీ మండే వెళ్తానంటారు. వాడు 2 రోజులు ఇస్తే చాలు మనకు 5 రోజులు వచ్చినట్టు. వాడు 5 రోజులు ఇస్తే మనకు 10 రోజులు అయిపోద్ది సెలవులు. ఎందుకు? పుట్టింటికి వస్తే వెనక్కి వెళ్ళలేము మనం, మనది అనే భావన. ఇప్పుడు దేహానికి పుట్టిల్లేది, దేహానికి పుట్టిల్లేది, దేహానికి పుట్టిల్లేది పంచభూతములు. పంచభూతములు ఇది పరలోకం కానే కాదు. ఈ పంచభూతాల్లో నుంచి ఇది వచ్చింది కాబట్టి మనిషి ఏమైపోతున్నాడంటే ఈ పంచభూతాలకు బాగా దగ్గరైపోతున్నాడు. ఇక్కడి నుంచి మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు, పరలోకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఆత్మకు పుట్టిల్లేది, ఆత్మకు పుట్టిల్లు సాక్షాత్తు దేవుడిలో నుంచి వచ్చింది కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న దేవుడిలో నుంచి మనం వచ్చాము, దీని లోపల ఉన్నాము. ఈ ఆకారం పంచభూతాల్లో నుంచి వచ్చింది. అయితే పంచభూతాల్లో నుంచి వచ్చిన ఆకారము ఈ ప్రపంచాన్ని కోరుకుంటుంది, లోనున్న ఆత్మ మాత్రం పరలోకాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు పుట్టిల్లు కావాలని దేహం అనుకుంటుంది, నా పుట్టిల్లు కావాలని లోనున్న ఆత్మ అనుకుంటుంది. ఈ సంఘర్షణలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆత్మకును శరీరమునకును ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షించుతున్నవి అంటాడు గలతీ పత్రికలో. శరీరము ఆత్మ ఏమైపోతుందంటే ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షిస్తుంది. అమ్మో నేను పరలోకానికి పోవాలని ఆత్మ, ఇక్కడే ఉండాలని శరీరము. ఈ 2 సంఘర్షణలో జరుగుతుంది ఏంటంటే కొన్నిసార్లు ఆత్మ గెలుస్తుంది, శరీరాన్ని అణిచిపెట్టి దేవుని కోసం బ్రతకడానికి మనం ఇష్టపడుతుంటుంటాం. కొన్నిసార్లు ఆత్మను అణిచిపెట్టి లోకం కోసం బ్రతకడానికి కొంతమంది ఇష్టపడుతుంటుంటారు. చూసారా? ఈరోజు ఇక్కడ మీరు అంతా కూర్చున్నారంటే ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారేంటి? శరీరం ఆత్మ ఈ 2 మధ్యలో గెలిచింది ఎవరు? ఆత్మ. ఇంటికాడుంటే ఇప్పుడు ఒక రౌండ్ తినేసి ఒక సీరియల్ పెట్టుకొని అవసరమైతే సరదా కబుర్లు ఆడుకుంటూ ఇంకా కొద్దిసేపు ఉంటే పడుకుంటాం అంతే. పగలంతా పని చేసేసాం కదా అలిసిపోయి. మరి అలిసిపోయి నిద్ర వస్తున్నప్పటికీ శరీరాన్ని పట్టకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి దేవుని మాటను వినిపిస్తున్నామంటే నా వల్ల కాదు అని శరీరం చెబుతుంటుంది. కానీ ఆత్మ మాత్రం వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే అంటే శరీరాన్ని లాగిపెట్టి తీసుకుని వస్తున్నాం మనం. కొంతమంది సంఘర్షణలో పోరాటం చేసి ఉంటారు ఇప్పుడు, కానీ కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదు?
ఈ పోరాటంలో ఆత్మను ఓడగొట్టారు, శరీరాన్ని గెలిపించుకొని హ్యాపీగా పడుకొని ఉండుంటారు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, ఆత్మానుసారముగా మీరు నడుచుకోనండి అంటాడు. ఆత్మానుసారముగా నడుచుకోనండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే పిల్లరా, 16వ వచనాన్ని చూడండి పిల్లరా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, నేను మీతో చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలను నెరవేర్చరు. శరీరానికి ఒక ఇష్టం ఉంది అంటున్నాడు, ఆత్మకు ఒక ఇష్టం ఉంది అంటున్నాడు. మీరు ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మనే మీరు ఫైనల్ చేసుకోవాలి. ఆత్మని ఎప్పుడైతే మీరు ఫైనల్ చేస్తారో శరీరాన్ని మీరు అణిచిపెడతారు. మీరు ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటూ కింది వచనంలో ఏమంటున్నాడు మీరు చూడగలిగితే పౌలు గారు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి ఇదిగో వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయని చింతురో వాటిని ఇదిగో చేయకుందరు. ఏం చేయాలనుకుంటాం చేయం, మన వల్ల కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది నెక్స్ట్ మంత్ సెమినార్కి నేను కూడా నా వంతు కష్టాన్ని ఇవ్వాలి అనిపిస్తుంది మనకి. ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంటికి పోయిన తర్వాత అవసరాలు గుర్తొచ్చేస్తాయి. అమ్మాయికి పుస్తకాలు కొనాలి, పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టాలి, లేదు కొంత మనం సెమినార్కి ఇద్దాం అనుకుంటే ఈలోపు ఇంట్లో ఖర్చులు గుర్తొస్తాయి. సెమినార్కి ఇద్దామని అప్పుడే మనం మనసులో అనుకుంటాం, అప్పుడే కరెంటు బిల్లు వస్తుంది. చూసారా, దుష్టుడు పంపించేస్తాడు అని, మీటర్ కాడికి వచ్చి టకా టకా కొట్టేస్తాడు, కర్రన మిషన్ సౌండ్ వచ్చేస్తుంది. ఎంత వచ్చిందని స్లిప్ చూస్తాం, ఇటు ఇద్దాం అనుకున్నది కరెంటు బిల్లుకి వెళ్ళిపోయింది. దుష్టుడు ఏం చేస్తాడంటే మన అవసరాలు మన కళ్ళ ముందు పెడతాడు. అప్పటి వరకు మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఈ నిర్ణయాలు నెగ్గకుండా వాడు ఏం చేస్తాడు, మన ముందుకు మన అవసరాలను తీసుకుని, అవసరాన్ని ఛేదించుకొని ఇచ్చేవాడు గొప్పోడు దేవునికి. అవసరాలు మన కళ్ళ ముందున్నా వాటిని ఛేదించుకొని మనం ఇవ్వగలిగేటువంటి సామర్థ్యంలోనికి మనం వెళ్ళాలి. బైబిల్ ఏమంటుందంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షించుచున్నవి. కాబట్టి మీరు చెయ్యాలనుకున్నది అసలు చేయలేరు. మీరు చెయ్యాలనుకున్నది చేయడం అంటే మీరు శరీరాన్ని వాడగొట్టే స్థాయిలోనికి మన భక్తి జీవితం ఎదగాలి. అది దేవుడు మనలో చూస్తుంటున్నాడు. ఆత్మానుసారముగా మీరు నడుచుకోనండి, ఇదిగో అప్పుడు మీరు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చంటున్నాడు. దీనివల్ల నష్టములోనికి మీరు వెళ్ళిపోతారు. శరీరాన్ని ఆధారం చేసుకుని ఒకవేళ మీరు బ్రతికితే నష్టములోనికి మీరు వెళ్ళిపోతారు. ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు దేనికి బద్ధుడై మనిషి బ్రతుకుతున్నాడు? ఆత్మకు బద్ధుడై బ్రతుకుతున్నాడా? ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళేటట్టుగా బ్రతుకుతున్నాడా? లేదంటే అసలు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి శరీరం కోసం మనిషి బ్రతుకుతున్నాడా? ఒక్కసారి మీరు మనసు పెట్టండి దేవుని వాళ్ళ. ఎలాగైనా చచ్చేలో ఒక ఇల్లు కట్టుకోవాలరా బాబు అంటాడు, వెరీ గుడ్. ఎలాగైనా పిల్లలు ఎదక్క మునిపై నేను ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవాలనుకుంటాడు, వెరీ గుడ్. ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు, మంచిది. ఎలాగైనా సొంతగా ఒక పొలం కొనుక్కోవాలనుకుంటాడు, కొంత బంగారం కొనుక్కోవాలనుకుంటాడు, కొంత బ్యాంకులో బ్యాలెన్స్ సమకూర్చుకోవాలనుకుంటాడు, మంచిది. అంటే మనం పడే ప్రయాసను మనం చూస్తుంటున్నప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రయాస, ఒక పొలాన్ని కొనుక్కోవాలని ప్రయాస, ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయాస, బంగారం కొనుక్కోవాలని ప్రయాస, ఇన్ని ప్రయాసల మధ్య మనం ఎన్నో చేస్తుంటుంటాం. కానీ ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. కష్టపడి చదివి 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 ఉద్యోగం సంపాదించుకున్నాం. ఎంతకాలం ఉంటుంది ఉద్యోగం? రిటైర్మెంట్ తర్వాత అదే ప్లేస్లోనికి ఇంకొకటి వచ్చేస్తాడు. అంటే ఓ 30 ఏళ్ళ తర్వాత 35 ఏళ్ళ తర్వాత ప్లేస్ ఖాళీ అయిపోతుంది. ఈలోపు మనం ఒకవేళ మరణించామనుకోండి, మనం మరణించిన ఆ ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. మనం రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ ప్లేస్లో ఇంకొకటి వచ్చేస్తాడు. ఆ ఉద్యోగం మనకు శాశ్వతమైనది కాదు. లేదా ఒక ఇంటిని కట్టుకున్నాం ప్రయాసపడి, ఎంతకాలం ఉంటాం ఇంట్లో? మరణించేంత వరకు తప్ప. మరణించిన తర్వాత మనోడే కట్టుకున్నాడు కదా ఇంట్లో ఏమైనా ఉంచుతారా శవాన్ని? లేదు దేవుని వల్ల. వరండాలో బయట పడుకోబెట్టి అట్నుంచి అటే శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతారు. పోనీ ఓ పొలాన్ని కొనుక్కున్నాం, తీసుకొని వెళ్ళిపోతాం ఆ పొలాన్ని.
నడి పొలంలో ఎవరైనా సమాజంగా చూసారా? సమాధులు ఎక్కడుంటాయి? పొలాల్లో. మరి ఆయనే కదా కొనుక్కుంది బ్రతికున్నప్పుడు నేను కొనుక్కున్నప్పుడు నేను కొనుక్కున్నటువంటి పొలంలో నా శవాన్ని ఎక్కడ పెట్టాలి? సరిగ్గా నడి పొలంలో పెట్టు, సెంటర్లో పెడతాడా? ఎక్కడో ఒక మూలకి, అవసరమైతే రాళ్ళు రప్పలున్న పనికిరాని ప్లేసు, అది సేద్యం చేయడానికి అవకాశం లేని ప్లేసు, అక్కడ పడేసేస్తారు. పొలం అంతా మరలా సాగు చేసుకుంటుంటారు. అంటే కొనుక్కున్న పొలాన్ని మనం ఏం తీసుకొని వెళ్ళిపోవట్లేదు. ఏ బంగారం కోసం ప్రయాసపడ్డాం తీసుకుని పోతామా? ఎక్కడన్నా బంగారం తీసుకుని పోగా చూసారా శవంతో? ఓ తల్లి చనిపోతే పిల్లలు వచ్చి ఏమో ప్రేమ చూపెడుతున్నారు. మామూలు ప్రేమ కాదు, తల్లి మీద ఎంత ప్రేమరా బాబు. భర్త అంటున్నాడు, భార్య అంటే తల్లి చనిపోతే భార్య మీద పడి ఏడిచేస్తుంది బాగా. అమ్మో అమ్మో మమ్మల్ని అట్ట జాదినవు ఇట్ట జాదినవు ఏమో మాట్లాడుకుంటూ ఏడుస్తుంది మీద పడేసి. భర్త అంటున్నాడు, ఏడిచి నువ్వు అడ్డం పడేవే, నీకేమన్నైతే నేను తట్టుకోలేనే, నువ్వెందుకు అంతగానం ఏడుతానవే, అంతగానం ఏడవకే మీ అమ్మ మీద పడి అంటే టక్కుని లేచి మా అమ్మ మీద గొలుసుందాగు నువ్వు నన్ను లేపకంటుందట. బా ఏం ప్రేమ అంటే వాడి దృష్టి అంతా ఎక్కడుంది? అమ్మ మెడ మీద ఒక గొలుసుంది. ఏమంటుంది, నేను లేతే మా చెల్లె పడుతుంది, మళ్ళీ మా చెల్లె పడుతుందని మనకి దక్కదు, నేనే పడాలి. అక్క మెడ మీద పడితే చెల్లె కాళ్ళ మీద పడ్డది. ఏమెందుకు కాళ్ళ మీద పడ్డది? సరిగ్గా 20 తులాల పట్టీలు ఉన్నాయి, కాళ్ళు కాయలుగా చింతెంతలావు. ఒకడు ఉంగరాలు చూస్తున్నాడు, ఒకడు ముక్కు పూల చూస్తున్నాడు. ఏం సాధించాం? ఏం తీసుకుని వెళ్ళాం? స్నానానికని తీసుకొని వెళ్ళిపోతారు శవాన్ని. బా ఎంత ప్రేమో అనిపిస్తుంది మనకి. స్నానానికి పోయేటప్పుడు అన్నీ ఉంటాయి, స్నానం చేసి వచ్చేటప్పుడు ఒంటి మీద ఏముండవు. ఎంత విచిత్రం అండి. పోయేటప్పుడు మెడలో గొలుసు ఉంటుంది, చెవులకి దిద్దులు ఉంటాయి, ముక్కుకు ముక్కు పూలు ఉంటుంది, కాళ్ళకు పట్టీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి స్నానానికి పోయేటప్పుడు శవం. తిరిగి వచ్చేటప్పుడు శుభ్ర గొలిసేస్తారు, ఏముండవు అక్కడ, మొత్తం ఒలిసేశారు. ఒక దగ్గరికి వెళ్తే ముక్కు పుల్ల రాకపోతే కటింగ్ ప్లేయర్ పెట్టి కడి చేస్తున్నారు. బా అమ్మ మీద ప్రేమ, ముక్కు పుల్ల మీద ప్రేమ, దేని మీద ప్రేమ ఆలోచించండి. దేవుని వాళ్ళ ఎంత ఉంటుందండి ఆ ముక్కు పుల్ల? ఎంత ఉంటుంది? అమ్మ కంటే ఎక్కువ అది. అబ్బో మా అమ్మ ముక్కు చిరిగిపోతుంది, వదిలేయచ్చు కదా. ఓ తల్లి కాళ్ళకు కడియాలు చేయించుకుంటే వాటిని లాగుతున్నారు, అవి ఎడం రావట్లేదు, సుత్తితో కొడుతున్నారు. బ్రతికున్నప్పుడు ఈరోజు మనిషి ప్రేమ దేనిని బట్టి కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని వారు దేనికోసం ప్రయాసపడుతున్నాము, దేనికోసం మనం పాకులాడుతున్నాం బ్రతికున్నంతకాలం, దేనిని మనం తీసుకుని వెళ్ళిపోగలుగుతున్నాం ఒక్కసారి మనసు పెట్టండి. అందుకే ఎప్పుడు చెబుతుంటుంటాను, కట్టుకున్న భవనం అక్కడే ఉంటుంది, కట్టినవాడు మాత్రం అక్కడ లేడు. కొనుక్కున్న బంగారం అక్కడే ఉంది, కొన్నవాడు లేడు. కొన్న పొలం అక్కడే ఉంది, సంపాదించిన వాడు లేడు. బ్యాంకులో బ్యాలెన్స్ అక్కడే ఉంది, ఆ బ్యాలెన్స్ సమకూర్చిన వాడు మాత్రం ఈ ప్రపంచంలో లేడు. దేవుని వాళ్ళారా, రాజులు కట్టిన కోటలు కనపడుతున్నాయి కానీ ఆ కోటలు నిర్మించిన వాడు ఒక్కడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఆలోచించండి. గద్వాల కోట అని మనం చెప్పుకుంటున్నాం, ఆ కోటను నిర్మించిన వాడు ఒక్కడన్నా ఉన్నాడు ఈరోజు భూమి మీద? ఏమైపోయారు? వెళ్ళిపోయారు ప్రపంచాన్ని విడిచిపెట్టి. తరము వెంబడి తరం గతించిపోతుంది, లోకం వెళ్ళిపోతుంది. ఓ 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నారా లేదా? 2000 సంవత్సరాల క్రితం ఉన్నారా లేరా? ఓ 3000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఉన్నారు మనుషులు. కానీ 4000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు ఈరోజు ఒక్కడు కూడా లేడు. 3000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు ఈరోజు ఒక్కడు లేడు. గత 1000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు ఈరోజు ఒక్కడు కూడా లేడు. ఈరోజు ఉన్న మనము మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 780 కోట్ల మందిలో ఈరోజు ఉన్నవాడు 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందిలో ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు? 100 ఏళ్ళు మనం బ్రతికే అంత భాగ్యం ఈ రోజుల్లో ఏమి లేదు దేవుని వాళ్ళ. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళు 100 ఏళ్ల తర్వాత ఒక్కళ్ళు కూడా ఉండరు.
దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి మనసు పెట్టండి దేవుని వల్ల. మనిషి సగటు ఆయుసు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటే నీకు 30 ఏళ్ళ అయితే ఇంకొక 30 ఇయర్స్ ఉంది నీకు వయసు. అది గ్యారంటీ కూడా లేదు. లేదు నీకు 40 సంవత్సరాల ఇంకా 20 ఏళ్ళే ఉంది నువ్వు భూమి మీద బ్రతికేది, అది గ్యారంటీ లేదు. నీకు 50 సంవత్సరాలు అనుకుంటే ఇంకా 10 ఇయర్సే ఉంది నీకు భూమి మీద బ్రతికే ఆయుష్, అది గ్యారంటీ లేదు. వెళ్ళిపోతాం. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒంటి మీదకి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని సంపాదించుకోవాలనే పరుగులు పెడుతున్న నీకు ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాననే ఆలోచన రావట్లేదా? ఒక్కసారి మనసు పెట్టండి. ఒంటి మీదకి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాకేదో కావాలి భూమి మీద అనుకుంటున్నాం, కానీ మన శరీరమే మనకి బోధిస్తుంది కదా. మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, ఏమండి, తిన్న తిండి అరగట్లేదు, పడుకుంటే నిద్ర పడతలేదు, ఎన్నో రోగాలు మన శరీరాన్ని ఆవహిస్తుంటప్పుడు, ఎన్నో రోగాలు మన శరీరంలో మనకు కనపడుతుంటున్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? నీవు మృత్యువుకు దగ్గరైపోతున్నావు, నువ్వు చావుకు దగ్గరైపోతున్నావు అని మన దేహం మనకు చెబుతుంది దేవుని వాళ్ళరా. ఏంటి మరి తదుపరి ప్రణాళిక ఏంటి? తదుపరి ప్రణాళిక ఏంటి? ఇల్లు గోడలు పగిలిపోతూ, పైన స్లాబ్ అంతా కూలిపోతూ, అక్కడక్కడ నీళ్లు సింక్ అవుతున్నాయి, కురుస్తున్నాయి, దాని అర్థం ఏంటి చెప్పండి? వెంటనే ఇదిగో దాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇష్టపడుతుంటుంటాం, ఆ ఇంటిని బాగు చేయడానికి ఇష్టపడుతుంటున్నాం. ఓ ఇంటినైతే నువ్వు బాగు చేసుకోగలవు, నీ ఒంటిని ఎలా బాగు చేయగలవు? ఎలా బాగు చేయగలవు? మోటార్ సైకిల్ తీసుకొని నడుపుతున్నప్పుడు కటకట కటకట అంటుంది అనుకోండి చైన్లో, అంటే చైన్ ఏ సమయంలోనే తెగిపోవడానికి అది సిద్ధంగా ఉంది. ఇంజన్ గుడుగుడు గుడుగుడుగా మధ్యలో ఆగిపోతుంది అనుకోండి, ఏ టైంలోనే అది ఆగిపోతుంది. ఒకసారి కిక్ కొడితే అది స్టార్ట్ అవ్వట్లేదు, 4-5 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంజన్లో, ఏదో ప్రాబ్లం వచ్చింది, వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకుని వెళ్తాం. ఒకసారి చేస్తాడు సర్వీసింగ్, ఏమంటే దగ్గర పడింది దీన్ని మార్చేయాలంటాడు. బైక్ అయితే మార్చేయగలవు, నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు? ఎలా మార్చుకుంటావు? ఒక్కసారి ఆలోచించండి దేవుని వల్ల. జీవితం చాలా చిన్నదిగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. ఓ మోటార్ సైకిల్కి మెకానిక్ వచ్చి బాగు చేయగలడేమో, కానీ నీ దేహంలో జరుగుతున్న వీటికి మెకానిక్ ఎక్కడున్నాడు అసలు? దీన్ని ఎవరు చేయగలరు? ఎవరు బాగు చేస్తారు? చావు సంకేతాలు మన శరీరంలో కనపడుతున్నా మనిషి మారడానికి ఇష్టపడతలేదు. ఏదో ఉంది అనుకుంటున్నాడు, ఏది లేదు. 1,000,000 మంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ సంవత్సర కాలంలో. ప్రస్తుతం ప్రతిరోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున్నాము, ఏ రోజు వరకు ఉంటాం? ఒక్కసారి మనసు పెట్టండి. మన ముగింపు అంకం ఏంటి? ఎవరి కోసం పుట్టాము? దేనికోసం బ్రతుకుతున్నాము? దేనికోసం మనం బ్రతకాల్సిన వారం అంటే పరలోకమందున్న దేవుడు చెబుతున్నాడు, తన కోసము మనలను నిర్ణయించుకొని, తన కోసము మనల్ని నిర్ణయించుకొని, దేవుడే ఈ సృష్టిని కలిగించిన తండ్రి నా కోసం వీరు అంటున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి మనకు జ్ఞాపకాల్లో ఉన్నాడా దేవుని వల్ల? ఒక్కసారి మనసు పెట్టండి. పరలోకమందున్న దేవుడు, ముల్లోకాల చక్రవర్తి, నోటి మాటతో ఈ ప్రపంచాన్ని కలిగించిన మన తండ్రి, ఆయన అంటున్నాడు, మీరు నా కోసం పుట్టారు, ఇదిగో నేను మీకోసం ఉన్నాను, నేను మీకోసం చూస్తున్నానని దేవుడి చేతులు చాస్తుంటున్నప్పుడు ఆ దేవుడు మన జ్ఞాపకాల్లోకి వస్తుంటున్నాడు. ఈ రోజైన దేవుడి జ్ఞాపకాల్లోకి వచ్చాడు. చచ్చిపోయేంత వరకు లోకము 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 లోకం అని బ్రతికి అర్ధాంతరంగా కన్ను మూసిన తర్వాత ఈ దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. లోనున్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? లోనున్న ఆత్మవైన నీ సంగతి ఏంటి? దీనికి ఒక ప్రణాళిక ఉంది దేవుని వల్ల. అది యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోతుంటుంది. ఆయన జీవితంలోనికి వెళ్ళి మనం తొంగి చూసినప్పుడు, ఆయన జీవితంలోనికి వెళ్ళి తొంగి చూసినప్పుడు, ఆయన బ్రతుకును మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, బ్రతికితే ఇలా బ్రతకాలి అని మనకు అర్థమైపోతుంది. ఎలా బ్రతికాడు ఆయన? ఎలా బ్రతికాడు? ఆయన జీవిత విధానంలోనికి వెళ్ళి చూడండి. రాత్రిపూట పడుకుంటున్నాడు. ఎక్కడ పడుకోవడానికి అంటూ ఆయనకంటూ ఒక స్థలము లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఎలాంటి స్టేటస్ కలిగిన వాడు మనకు అర్థం కావాలి. మహనీయుడైన యేసుక్రీస్తు 2వ అధ్యాయం 6వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికను మీరు చూడగలిగితే, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా సింహాసనం మీద ఉన్నవాడు, ఆయన ఏం చేశాడంటే
మనుషుల పోలికగా పుడతాడు, మనుషుల పోలికగా పుడతాడు. ఎందుకు? మనిషి పోలిక అంత గొప్పదా? లేదు దేవుని వల్ల. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతకంటే మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. నేను చావడానికి ఈ ప్రపంచంలోనికి అడుగు పెడతానని పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన స్టేటస్ను విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు దేవుని వారు ఒకే ఒక్క కారణము, ప్రపంచమంతా పాపముతో మగ్గిపోతున్నప్పుడు పాప విముక్తులను చేయాలి ప్రపంచాన్ని అనుకున్నాడు. పాప విముక్తులను చేయాలంటే పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు, ఎలా నా పిల్లలు పాపము నుంచి విముక్తులవుతారు. ఓ పవిత్రమైన రక్తము కావాలనుకున్నాడు. యేసుక్రీస్తు రక్తం తప్ప ఈ ప్రపంచంలో పవిత్ర రక్తము లేనే లేదు దేవుని వల్ల. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయనున్నప్పుడు ఆ పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రపంచ మానవాళ్ళందరి కోసం ఆయన సిలువలో మరణించాడు. 33.5 సంవత్సరాలే భూమి మీద బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితం చూడండి, మలినము మచ్చలేనిదిగా ఉంది. ఎందుకు అని ఆయనకు అర్థమైంది ఏంటంటే, లోకాన్ని విడిచిపెట్టి నేను తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, దేనికోసం వచ్చాను ఈ భూమి మీదకి అనగానే ఆయన ఏమంటున్నాడు చూసారా? మార్కు సువార్త 1:38 మార్కు సువార్త 1:38 ఎందుకు వచ్చాడో భూమి మీదకి ఆయన పని చెబుతున్నాడు చూడండి దేవుని వాళ్ళ. ఎందుకు వచ్చాడు? 38 మొదటి అధ్యాయము. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెలుదము రండి. నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి తెలుసా? ఇతర సమీప గ్రామంలో ప్రకటించడం రండి. ఏంటి ప్రకటించేది? రాజ్య సువార్త. మనిషికి మరణం ముగింపు కాదని, మరో జీవితం ఉంది అని. ఈ జీవితం ముగింపు కాదు నాయన, దీన్ని పాపముతో మీరు ముగించుకుంటే మరో జీవితం మీకు దక్కదని, మరో జీవితం ప్రపంచానికి ఉంది అని చెబుతూ ప్రపంచంలో ప్రతి గ్రామానికి నా మాటలు వెళ్ళాలని ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించుదాం రండి. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? ప్లీజ్ లెండి లెండి, శిష్యులను హడావుడి చేస్తున్నాడు. ఆయన హడావుడి చూడండి దేనికోసం? నా మాటలు ప్రపంచానికి వెళ్ళాలి, నా విధానం ప్రపంచంలోనికి వెళ్ళాలి. లోకములో ఒక పవిత్రుడిగా బ్రతికాడు. ఇదిగో ఓ పవిత్రుడుగా అపవిత్రుడుగా ఉన్నటువంటి ఆయన, ఇదిగో పవిత్రుడుగా ఉన్నటువంటి ఆయన అపవిత్రుడుగా చేయాలని ప్రపంచం అనుకుంటున్నప్పుడు అపవిత్రతలోనికి ఆయన నెట్టడానికి ప్రపంచం ప్రయత్నం చేసింది. ప్రపంచం వల్ల కాలేదు దేవుని వల్ల. పవిత్రంగానే కన్ను మూశాడు. 3వ రోజు సమాధిని చీల్చుకొని ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రపంచం నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఓ అమాయకుడు, ఓ దుర్బలుడు, పనికి మాలిన వాడనుకొని సిలువ వేశాము, ఏం జరిగిందని ఆయన చూసినప్పుడు 3వ రోజు తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. ఈ ప్రపంచానికి వచ్చాడు. 40 రోజులు ఉన్నాడు. 11 సార్లు కనపడ్డాడు. శిష్యులతో మాట్లాడాడు. శాశ్వతంగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుని వల్ల. అదే యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసు రక్తములో మనం కడగబడ్డామా? యేసు రక్తంలో మనం కడగబడ్డామా? కడగబడ్డామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు పొందడము. మారు మనస్సు పొందడము దీనికి సాదృశ్యమైనది ఏంటో తెలుసా? బాప్తిస్మము. మారు మనస్సు మనం పొందటము. యేసుక్రీస్తు మనకు అర్థమైతే, యేసుక్రీస్తు మనకు ఇదిగో ఆయన తెలిస్తే, ఆయనలా బ్రతకాలని ఒకవేళ మనం నిర్ణయం తీసుకుంటే, ఆయనలా బ్రతకటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు పొందటం. మారు మనస్సు అంటే ఇప్పటి వరకు మనకు ఒక మనసు ఉంది లోకంలో, పాపభూయిష్టమైనటువంటి మనసు ఉంది మనకు. పాపముతో మిలినమైన మనసు ఉన్నప్పుడు ఇదిగో ఈ పాపపు మనసు నాకొద్దు, యేసులా బ్రతకాలని మనం నిర్ణయం తీసుకుంటున్నాము. మరి పాపపు జీవితం సంగతి ఏంటన్నప్పుడు ఇదిగో బాప్తిస్మము ద్వారా ఆ నీటిలో పాత జీవితాన్ని సమాధి చేసి ఆ తర్వాత ఓ క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. క్రొత్త జీవితాన్ని. అదే మారు మనసు అంటే. ఇది తెలియక మనుషులు ఏమనుకుంటారో తెలుసా? ఓ రక్షణలోనికి రావడం, బాప్తిస్మమును తీసుకోవడం అనగానే ఇది కొత్త వస్త్రాలు కట్టుకోవడం, తెల్లని దుస్తులు ధరించుకోవడం అనుకుంటున్నారు. లేదంటే అప్పటి వరకు ఉన్న పేరు మార్చుకోవడం అనుకుంటున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి పేరు మార్చుకోవడం కాదు, నీ తీరు మార్చుకోవడం బైబిల్ చెబుతుంది.
నీ తీరు మారాలి. మారాల్సింది నీ పేరు కాదు, మారాల్సింది నీ బట్టలు కాదు, నీ ప్రవర్తన రక్షణలోనికి రావడం అంటే అది. బాప్తిస్మం ఇచ్చి యోహాను లోకములోనికి వచ్చి బాప్తిస్మం యోర్దాను నదిలో ఇస్తుంటున్నప్పుడు అనేక మంది వస్తున్నారు తండోపతండాలుగా. మత్తయి సువార్త 3:7 ఎందుకు వస్తున్నారు? దేనికోసం వస్తున్నారు? ఏదో ఉంది ఇక్కడ అనుకుంటున్నారు. అందరూ వస్తుంటప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు మీరు చూడగలిగితే పిల్లరా, 3:7 మత్తయి సువార్త, పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి అందరూ వస్తున్నారట. ఇదేంటో ఉంది, ఇక్కడేందో ఉంది. అనేకులు వస్తున్నారు, అందరి నీళ్ళలో మునుగుతున్నారు. శరీర మాలిన్యము తీసుకోవడం కాదు. ప్రతిరోజు మీరు స్నానం చేస్తున్నారు కదా, ఇది కూడా స్నానం అనుకుంటున్నారేంటి? రక్షణ అనగానే ఇది స్నానం కాదు, ఇది శరీర మాలిన్యము తీసుడు కాదు, హృదయ మాలిన్యాన్ని తీసేది. అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మారు మనసు ఒకటి ఉంది. రక్షణలోనికి రాకమునుపు నీకంటూ ఒక మనసు ఉంది. రక్షణలోనికి వచ్చిన తర్వాత నీకు ఉండవలసిన మనసు మారు మనసు. అది ఎవరి మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. మారు మనసు అనగానే అక్కడ నీ మనసు ఉండకూడదు, క్రీస్తు మనసు ఉండాలి. రక్షణలోనికి రాకమునుపు నీ మనసు, నా మనసు. రక్షణలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు మనసు. నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్టుగా ఉండాలి. నిన్ను చూస్తే ఆ తగ్గింపు కనపడాలి. నిన్ను చూస్తే ఆ సాధు గుణం కనపడాలి. నిన్ను చూస్తే ఇదిగో ప్రేమ కనపడాలి. యేసుక్రీస్తులో కోపాన్ని చూడగలవా? యేసుక్రీస్తులో ద్వేషాన్ని చూడగలవా? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తులో మోసాన్ని మనం చూడగలమా? యేసుక్రీస్తులో కుయుక్తిని మనం చూడగలమా? యేసుక్రీస్తులో హత్య మనస్తత్వాన్ని మనం చూడగలమా? లేదు దేవుని వాళ్ళరా. ఓ సాధువైన మనసు యేసుక్రీస్తులో, ఓ తగ్గింపు మనసు యేసుక్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్న ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తులోనికి రావాలని చెప్పుకుంటున్న అనేక మంది జీవితాలలో దేవుడు చూడాలనుకున్నది నువ్వు నీళ్ళలో మునిగి లేవటం కాదు. ఈ జనసంఖ్య ఆయనకు అవసరం లేదు, బ్రతికేవాడు కావాలి దేవుని కోసం. అనేక మంది వస్తున్నారు తండోపతండాలుగా, అనేక మంది వచ్చి యోర్దానులో మునుగుతున్నారు. అప్పుడు అంటున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఎందుకయ్యా అంతమంది వస్తున్నారు? ఏముందని కొనొస్తున్నారు? సర్ప సంతానమా, దుష్ట సాంగత్యము, దుష్టుడి ఆలోచనలు కలిగినటువంటి పాపభూయిష్టమైన ప్రజలారా, సమాజాన్ని హెచ్చరిస్తుంటున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఆ మనసు యేసు క్రీస్తుదై ఉండాలి. అది మీలోనికి రావాలి. లేదంటే మీరు వచ్చి మునగటం వల్ల ఒరిగిందేమీ లేదు. ఒక్కసారి గుండె మీద చేసుకుంటే దేవుని వాళ్ళ బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుంచి యేసులా బ్రతుకుతుంటున్నామా, లేదంటే లోకస్తులుగా మనం బ్రతుకుతున్నాం? ఒక్కసారి మనసు పెట్టండి. నీ నోటి నుంచి బూతులు మానేసావా? నీ మోహపు చూపు మానేసావా? నీ హత్య మనస్తత్వం మానేసావా? నీలోని మోసం మానేసావా? నీలో కోపాన్ని మానేసావా? నీలో కుయుక్తులు మానేసావా? నీలో ఎత్తుకు పై ఎత్తులు మానేసావా? ఏం మానేశావు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అదే కోపం నీతో కొనసాగుతుంది, అదే ద్వేషాలు కొనసాగుతున్నాయి, అవే పగలు పంతాలు కొనసాగుతుంటున్నాయి. ఇవి కలిగే చచ్చిపోతే భయం వేయట్లేదా? ఆలోచించండి. ఈ పగలతో జీవితాన్ని ముగించుకుంటే, ఈ కోపతాపాలతో జీవితాన్ని ముగించుకుంటే, వదిలిపెట్టే లోకంలో ఈరోజు మనసు పెట్టి మనిషి బ్రతుకుతున్నాడు. నువ్వు ఉండని లోకంలో ఏదో సాధించాలని ఈ పగలు పంతాలని బ్రతుకుతుంటున్నాం. కానీ వెళ్ళవలసిన లోకానికి ఇవన్నీ ఒకరోజు అడ్డవుతాయి. ఎలా ఉంటుంది ధైర్యం చెప్పండి దేవుని వాళ్ళ. ఏ రాత్రో ఏ పగలో ఏ క్షణం మనకు అర్థం కావట్లేదు. మన జీవితం ముగింపులోనికి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి మనకు చివరి రాత్రి అయితే, రేపనేది మనకు లేకపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ధైర్యం ఆలోచించండి. మారు మనసుకు తగిన ఫలములు మీరు
ఫలించండి. దేవుడు మనలో మార్పును చూడాలనుకుంటున్నాడు. అది లేనప్పుడు మనం ఎంతగా నటించినా అది పరలోకాన్ని మనం తీసుకెళ్ళేది కాదు దేవుని వల్ల. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడగలిగితే పిల్లరా, సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతము అంటే సంఘము. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. తండ్రి, నీ ఇంట్లో ఉండేవాడు ఎవడు? దేవుణ్ణి అడుగుతున్నాడు కీర్తనకారుడు. తండ్రి, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మన ఇంట్లో ఒకడు ఉండాలంటే హక్కుదారుడై ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళకి మన ఇంటికి రానిస్తావా? ఆలోచించండి. మన ఇంట్లో ఒకరు ఉండాలంటే, మన ఇంట్లో ఒక రోజు ఉండాలంటే, మన ఇంట్లో ఇది కొన్ని రోజులు ఉండాలంటే మనకు సంబంధించిన వారై ఉండాలి. ఎవరికి పడితే వారికి మనం ఆతిథ్యమేయో ఆశ్రయమేయో మనవారు అయి ఉండాలి. మరి దేవుడు ఇంట్లో ఎవరుండాలి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు అంటే, నీ సంఘములో ఉండదగిన వాడు ఎవడు అంటే, ఎవరుండాలి దేవుడితో అంటే కింది మాట చెప్తున్నాడు. ఎలాంటి వారు దేవుడితో ఉంటారంటే, యథార్థ హృదయము ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేవాడు నీ గుడారంలో ఉంటాడు. అబద్ధాలు ఆడేవాడు గుడారంలో ఉండటానికి అర్హత లేదు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం కొన్నిసార్లు నేరం చేస్తాం, తప్పు చేస్తుంటుంటాం. ఇది ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ మన మనస్సాక్షి తెలుసా తెలియదా? మనస్సాక్షి గద్దింపునకు మనం లోపడాలి దేవుని వల్ల. ఎవరూ చూడట్లేదు, రైట్. ఎవరూ చూడకపోయినా మన మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని. అది మనం చేయకూడదు. అంత డెప్త్లోనికి మనం వెళ్ళిపోవాలి మన భక్తి జీవితం. అమ్మ, ఈ పక్క ఒకటి చూడలేదు, ఆ పక్క ఒకటి చూడలేదు, ఇంకొకటి చూడలేదు, పోనీ చేసేద్దామని మనం అనుకుంటాం. వద్దు. దుష్టుడు నెమ్మదిగా ఏం చేస్తాడో తెలుసా? ఏదో రకమైన పాపంలోనికి మనం ఇరికించి మన జీవితం ముగింపులో పరలోకానికి మనం చేరకుండా వాడు మనల్ని అడ్డగిస్తాడు. దేవుని వల్ల మనకు అర్థం కావాలి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ ప్రవర్తన గలవాడై ఇదిగో నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమును పలుకువాడు. హృదయపూర్వకంగా నిజాన్ని పలికేవాడు, అబద్ధాన్ని పలికేవాడు దేవుడి సంబంధి కాదు. కింది మాటలు ఏమంటున్నాడు? అట్టివాడు నాలుకతో కొన్నెములాడడు, తన చెలికానికి అంటే తోటివాడికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేస్తే నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియడు. వడ్డీ వ్యాపారం అనేది లాభాపేక్ష కోసం చెయ్యడు. ఏమండి? నిరపరాధిని చెరుపుటకై లంచాలు పుచ్చుకోడు. ఈ ప్రకారముగా చేయవాడు ఎన్నడునో కదల్చబడడు. దేవుడి సంబంధివని మనం చెప్పుకోవడానికి మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడి సంబంధులమేనా? ఒక్కసారి మనసు పెట్టండి. కుటుంబాల మధ్య సఖ్యత లేదు, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు సఖ్యత లేదు. ఆస్తి కోసం తల్లిని చంపేవాడు కొడుకు కనపడుతున్నాడు సమాజంలో. ఆస్తి పంపకాల్లో నాకు అన్యాయం జరిగిందని ఒక తండ్రిని చంపే కుమారులు కనపడుతున్నారు. వీడు బ్రతికితే ఆస్తి పంచాల్సి వస్తుందని కన్న తండ్రి కొడుకును చంపిన దుస్థితి ఈరోజు సమాజంలో మనకు కనపడుతుంటుంది. ఎక్కడున్నాయి ప్రేమలు చెప్పండి దేవుని వల్లరా? ఎక్కడున్నాయి బంధాలు చెప్పండి? విలువలు ఎక్కడున్నాయి చెప్పండి దేవుని వల్లరా? తోడబుట్టిన వారిని ఓర్చుకోలేని స్థితి కనపడుతుంది. నా తోడబుట్టింది అని ఓ అక్కను చెల్లెను ప్రేమించలేని సోదరులు కనపడుతున్నారు. నా తోడబుట్టిన వాడని ఇదిగో తోడబుట్టిన వాడిని ప్రేమించలేని సహోదరి మనులు కనపడుతున్నారు. ప్రేమలు ఉన్నాయా ఈరోజు చెప్పండి? దోచుకోవడం, దాచుకోవడం, అంతమొందించడం ఇక్కడే ఈరోజు ప్రపంచం చుట్టూ తిరుగుతుంటున్నప్పుడు ఎక్కడున్నాయి ప్రేమలు చెప్పండి దేవుని వాళ్ళరా? దేవుని గుడారములో ఉన్న వాళ్ళమైనా మనం అసలు? దేవుని గుడారంలో ఉన్నామో మనం అసలు? సంఘమని ఆయన గుడారంలో ఉన్నామో మనం అసలు? ప్రేమలు ఉన్నాయా ఈరోజు చెప్పండి దేవుని వాళ్ళరా? ఈ చచ్చే బ్రతుకులకు పగలు పంతాలు, అత్త కోడల మధ్య సఖ్యత లేదు, అల్లుడు మామల దగ్గర సఖ్యత లేదు, ఎక్కడ చూసిన గొడవలు, సమస్యలు.
కుటుంబాల్లో ప్రేమగా ఉన్నాం చెప్పండి దేవుని వాళ్ళ. ఒక తల్లి కడుపున పుట్టి ఒక తల్లి రొమ్ము పాలు తాగిన సోదరుల మధ్యనే, సోదరీమణుల మధ్యనే ప్రేమానురాగాలు లేని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటే దేవుని కోసం బ్రతుకుతున్నామా మనం? నిజంగా ఆలోచించండి. రక్షణలోనికి వచ్చిన నాటి నుంచి కొన్నిటిని మనం విడిచిపెట్టుకోవాలి. యేసుక్రీస్తును పోలి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటుండాలి. పగలు పంతాలతోటి చేస్తే, పగలు పంతాలతో మనం జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తే ప్రస్తుతం బాగుంటాం, కానీ కన్ను మూసిన తర్వాత మనని కాపాడేవాడు ఎవడో లేడు దేవుని వాళ్ళరా. ఈ చిన్నదాని కోసం పరలోకాన్ని పోగొట్టుకుందామా? ఆఫ్టర్ ఆల్ ఈ ఆస్తి కోసం పరలోకాన్ని పోగొట్టుకుందామా? ఈ చిన్న బంగారం కోసం పరలోకాన్ని పోగొట్టుకుందామా? వద్దు దేవుని వాళ్ళరా. కొన్నిసార్లు తలదించుకొని మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు జీవితంలో అదే జరిగింది. ఏ నేరం చేయలేదు ఆయన, ఏ నేరమో చెయ్యలేదు. ఏ నేరము చేయకుండా ఏమైపోతున్నాడో తెలుసా? చచ్చిపోవటానికి ఆయన వెళ్ళిపోతున్నాడు దేవుని వాళ్ళ. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని ఇదిగో చెబుతున్న పౌలు గారి మాట మనకు అర్థమైతే దేవుని వల్ల క్రీస్తు మనసు ఉందా మనలో? లోకపు మనసు ఉందా? మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉన్నాయా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోయే ఉగ్రత ఒకటి ఉంది, రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. ప్రస్తుతం భూమి మీద జరిగే వాటి గురించి మాట్లాడట్లేదు యోహాను గారు. రాబోయే ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోయే ఉగ్రత అది కరోనా కాదు, అది భూకంపం కాదు, అది సునామీ కాదు, ఈ పంచభూతాలలో కలిగే విస్ఫోటనములు కానే కావు. రాబోయే ఉగ్రత. దాన్ని తప్పించుకోవడానికి మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. దాని దగ్గర మీరు దొరికిపోతారు, మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే. ఈ లోకంలో ఉండే ఉగ్రత గురించి కాదు, ఓ సునామీ గురించి మాట్లాడతలేదు. రాబోయేది ఒకటి ఉంది, రాబోయేది ఒకటి ఉంది. అది ఆత్మకు సంబంధించింది. ఆత్మ మీద దాని ప్రభావం ఉంటుంది. ఫస్ట్ డోస్ వేసుకోండి, సెకండ్ డోస్ వేసుకోండి, అవసరమైతే బూస్టర్ డోస్ వేసుకోండి అంటారు. దేనికి? రాబోయే ప్రమాదం ఉంది. థర్డ్ వేవ్. ఫస్ట్ వేవ్ లక్షల మందిని తీసుకొని వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్లో లక్షల మందిని తీసుకొని వెళ్ళిపోయింది, థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకరోజు వ్యాక్సిన్ అంటే దొరకని స్థితి, లక్షలు పెట్టిన. ఈరోజు వ్యాక్సిన్ ఎలా ఇస్తున్నారు చెప్పండి? పొలాల్లోకి వస్తే, పొలాల్లో పని చేసుకుంటుంటే పొలాల్లో కూడా వచ్చి వ్యాక్సిన్ వేసుకొని బతిమలాడుతున్నారు. దేనికి? రాబోయే థర్డ్ వేవ్ భయంకరమైనది అంటున్నారు. దీని గురించి కాదు బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడింది. ఈరోజు థర్డ్ వేవ్ రాకపోయినా, నీకు కరోనా రాకపోయినా, అసలు నీకు ఏ రోగం లేకపోయినా, నీవు 100% పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నా, ఒకరోజు నువ్వు మరణములోనికి వెళ్ళిపోతావు. ఏదో వచ్చి నిన్ను చంపాల్సిన అవసరం, నీకు ఏమి రాకపోయినా చస్తావు. మనకి ఏమి రావు, మనం చచ్చిపోతాం. దేని గురించి కాదు యోహాను గారు మాట్లాడేది. రాబోయే ఉగ్రత, రాబో ఉగ్రత. అమ్మో, ఏ రోజైనా అర్థమైందా దేవుని వాళ్ళ మనకి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి దేవుని వాళ్ళు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, 10వ అధ్యాయం 28వ వచనములో, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకండి. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకండి. కరోనా వస్తే ఆత్మను చంపుద్దా, దేహాన్ని చంపుద్దా? దేని చంపుద్దేటి? దేహాన్ని చంపుద్ది. ఓ పాము కరిసింది, దేహాన్ని చంపుద్ది. ఓ పెద్ద బండరాయి మీద పడింది, దేహం చచ్చిపోతుంది, పచ్చడైపోతుంది. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి మీరు భయపడ. దేహాన్ని చంపుతాయి, దేహం చచ్చిపోతుంది. రోగం వస్తే, ఏదో వ్యాధి వస్తే దేహం చచ్చిపోతుంది. ఏ వ్యాధి రాకపోయినా దేహము చచ్చిపోతుంది. దీని మీద మీరు దృష్టి పెట్టద్దు. ఇది పెద్ద సమస్య ఏం కాదు. లాజరు మరణించాడు, అప్పటికి 4 రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఫీల్ అయ్యాడా? ఎంత పని అయిపోయింది అన్నాడా? అసలు అది మరణమే కాదు, అది మరణమే కాదు, అది నిద్ర. బైబిల్ భాషలో నిద్ర. మన సహోదరుడు లాజరు మరణించాడంటే, లాజరు మరణించలే, నిద్రపోతున్నాడు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నాడు. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుని. 4 రోజుల శవం దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గర అడ్డుపెట్టిన రాయి తీయండి అని ప్రభు చెబుతున్నాడు. అప్పుడు సహోదరి ఏముంటుంది? వాసన వచ్చేస్తుంది ప్రభువా. నిజమే, మరి వాసన వచ్చేస్తుంది. ఈ రోజు వస్తే రేపటికి వాసన వచ్చేస్తాం మనం. కంపు కాదనగలవా? 4 రోజుల శవం
కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, లోపల లివర్ ఖరాబ్ అయిపోయింది, కుళ్ళిపోయింది, ఏమండి హార్ట్ కుళ్ళిపోయింది, లోపల పేగులన్నీ కుళ్ళిపోయినాయి, చచ్చిపోయాడు. ఈ చావు కోసం ప్రపంచం అంతా భయపడుతుంది, ఈ చావు కోసం ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది, ఈ చావును చూసి మనము భయపడుతున్నాం. కానీ ఇదే చావును యేసుక్రీస్తు చూసి అలా కొట్టిపడేసాడు దాన్ని. 4 రోజుల శవం దగ్గరికి లేవన్నాడు, లాజరు బయటికి రా అనగానే కుళ్ళిపోయిన దేహం కాదు, ఓ సస్యశ్యామలమైన ఆకారాన్ని కలిగి బయటకు వచ్చేసాడు. ఎలా సాధ్యమైంది చెప్పండి దేవుని వాళ్ళరా? ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఎముకలు పొడిపారిపోయి, లివరు ఖరాబ్ అయిపోయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోయి, ఏమండి లోపల పేగులన్నీ కుళ్ళిపోయి, అయినప్పటికీ యేసుక్రీస్తు నోట నుంచి వచ్చే మాటతో ఆకారం సజీవంగా తిరిగి బయటికి వస్తుందంటే ఈ చావు నుంచి అంత ఈజీగా ప్రభువు లేపగలడు అని మనకు అర్థం కావాలి. అంత ఈజీగా లేపగలడు అంటే ఏ చావుకి ఈరోజు ప్రపంచం భయపడుతుందో, ఏ చావుకి ఈరోజు ప్రపంచం బెంబేలెత్తిపోతుందో, ఈ చావు నుంచి దేవుడు యేసుక్రీస్తు వారు అంత సింపుల్గా లేపగలడు. ఇది మన కళ్ళ ముందు చూసాం. లేపాడు, ఆయన ఒకరోజు లేచాడు, మనల్ని ఒకరోజు లేపుతానని మాట కూడా ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆత్మను సంపనేరక శరీరమును దేహమును చంపు వారికి మీరు భయపడకండి, ఆత్మను దేహమును కూడా రెండిటిని నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఆత్మను చంపేవాడు ఒకడున్నాడు, దేహాన్ని చంపేవాడికి మీరు భయపడకండి. ఒకడు తుపాకీతో నిన్ను కాల్చాడా, చచ్చిపో, మృతుల పునరుత్థానం రోజు నేను లేపుతాను. ఒకడు ఉరిపెట్టి చంపేశాడా, చచ్చిపో, నో ప్రాబ్లం, మృతుల పునరుత్థానం రోజు నేను లేపుతాను. నువ్వు పవిత్రంగా కన్ను మూస్తే, పాపం లేకుండా కన్ను మూస్తే. కానీ పాపముతో నువ్వు కన్ను మూస్తే నువ్వేమైపోతావంటే ఆత్మను నరకములో వేసేవాడికి నువ్వు దొరికిపోతావు. ఆత్మ నరకములోనికి వెళ్ళిందో అదే ప్రమాదకరమైంది, అదే రాబోయే ఉగ్రత, నరకం. అక్కడ స్థితి ఏంటో తెలుసా? మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనల్ని కాపాడేవాడు ఎవరు లేడు దేవుని వాళ్ళ. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాపాడేవాడు ఎవరు లేరు. మత్తయి సువార్త 23:30 అంటాడు, ఇదిగో నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారు. చచ్చిపోయిన లాజర్ని లేపిన యేసుక్రీస్తు, చనిపోయిన లాజర్ని లేపగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు? ప్రభువా నువ్వు తప్పించలేవా? నేను తప్పిస్తాను. అది ఎప్పుడు? నాలోనికి నీ వచ్చి బ్రతికినప్పుడు నువ్వు తప్పించుకుంటావు నీ ప్రవర్తనతో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవరు లేదు. నరక శిక్షలోనికి మీరు వెళ్లకుండా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించినప్పుడు నువ్వు నరకములో నుంచి కాపాడబడతావు. లేదు అని నటించేవారిగా మనం మిగిలిపోతే దేవుని వాళ్ళ నరకానికి దొరికిపోతాం. నరకానికి దొరికిపోయామనుకోండి, అక్కడి నుంచి బయటికి రాగలమా? రాగలం? ఒక్కసారి మనసు పెట్టండి. నరకంలో ఎంతకాలం కాలుతామేంటి? వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచడం. ఎంతకాలం ఉంటావు నరకంలో? పోనీ భూమి మీద ఎంతకాలం ఉన్నావు? 60 ఏళ్ళు, లేదంటే 70 ఏళ్ళు, లేదంటే 100 ఏళ్ళు, లేదు ఇంకా 150 ఏళ్ళు బ్రతికాం అనుకోండి భూమి మీద. నరకం ఎంతకాలం ఉంటాం? 150 ఏళ్ళు బ్రతికాం భూమి మీద. 150 ఏళ్ళు పాపం చేశాం కాబట్టి 150కి మరో 150 300 సంవత్సరాలు అక్కడ కాలబెట్టాడా? కాదు. పోనీ 300 సంవత్సరాలు కాదు, 3000 సంవత్సరాలు కాలబెట్టి వెనక్కి పంపిస్తాడా? లేదు. లేదు 3 లక్షల సంవత్సరాలు కాలబెట్టి బయటికి పంపిస్తాడా? లేదు. యుగ యుగాలు, ముగింపు లేదు, ముగింపు లేదు. చిన్నప్పుడు ఓ తల్లి బిడ్డ కథ చెప్తుందట. నరకానికి పోతే ఎంతకాలం ఉంటాం మమ్మీ అంటే, అప్పుడు ఆ బిడ్డకి తల్లి చెప్తుంది, నరకంలో పెద్ద మన గడియారం ఉంటుంది, గోడ గడియారం. అయితే నరకానికి వెళ్ళిపోయిన వారు ఏదో ఒకరోజు బయటికి వస్తామని ఆశ ఉంటుంది. ఈ ఆశతో గడియారం దగ్గరికి అప్పుడప్పుడు వస్తారట. గడియారం దగ్గరికి వచ్చి, ఇంకెంతకాలం ప్రభువా మేము కాలేది అనగానే యుగ యుగాలు అనే వాయిస్ వినపడుతుందట.
ఓ బిడ్డకి తల్లి కథ చెప్తుంది. యుగ యుగాలు ఆ వాయిస్ని పోయి మళ్ళీ కాలుతున్నారు. ఓ 1,000,000 సంవత్సరాలు కాలిన తర్వాత, 1,000,000 సంవత్సరాల తర్వాత మరలా గడియారం దగ్గరకు వచ్చి, ఇంకెంతకాలం ప్రభు మేము కాలేది అనగానే ఒకే వాయిస్, యుగ యుగాలు. మరలా ఒక 5,000,000 సంవత్సరాలు కాలిపోయి మరలా గడియారం దగ్గరకు వచ్చి, ఆశ చావక ఇంకెంతకాలం ప్రభు అంటే ఒకే వాయిస్, యుగ యుగాలు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని వాళ్ళరా. జీవితం చాలా చిన్నది. ఈ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళ ఈ సుఖాన్ని, సంతోషాన్ని మనం ఊహించుకొని దీనికోసం అది పోగొట్టుకున్నాం అనుకోండి, శాశ్వతమైనటువంటి నిత్య నాశనంలోనికి మనం వెళ్ళిపోతాం దేవుని వాళ్ళరా. అది మనల్ని దూరం చేయడం కోసం దుష్టుడు ప్లాన్ చేస్తున్నాడు. వాట్ టార్గెట్ మనమే. వాట్ టార్గెట్? ఎవనిని మింగుదునాని వెతుకుతూ తిరుగుతున్నాడు. 12 మందిని పక్కన పెట్టుకున్నాడు ప్రభు. 12 మందిని పక్కన పెట్టుకున్నాడు. ఒక్కనైనా లేపాలనుకున్నాడు. వెంటనే ఇస్కరియోతు యూదాని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిలో ఒక చిన్న బలహీనత ఉంది. ఆ బలహీనతే వాడికి బలమైన ఆయుధంగా మారిపోయింది దేవుని వల్ల. ఇస్కరియోతు యూదాలో ఉన్న బలహీనత ఏంటి చెప్పండి? వాడికున్న బలహీనత ఏంటో తెలుసా? కానుక సంచి యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా దగ్గర పెడితే అప్పుడప్పుడు అందులో కొంత నొక్కేస్తున్నాడు వీడు. ఓహో, వీడికి డబ్బు పిచ్చి ఉంది అని దుష్టుడు క్యాచ్ చేశాడు. ఆ డబ్బు పిచ్చి చిన్నదే, దాన్ని ఒకరోజు పెద్దదిగా చేశాడు. అధికారుల దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తును పట్టిస్తానన్నాడు. ఎంత ఇస్తారు నాకని బేరాన్ని మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణేలు. అంత చీఫా? అంత తక్కువగా కనపడ్డాడు యేసుక్రీస్తు. 30 వెండి నాణేలు ఆఫ్టర్ ఆల్. తెచ్చుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. అనుభవించాడా? యేసుక్రీస్తుని పెడుతున్న శ్రమలను చూశాడు. కన్నీరు మున్నీరయ్యాడు. ఒక నీతిమంతుని నేను అప్పగించాననుకున్నాడు. ఆ రోకలు దేవాలయంలో పడేశాడు. ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి, తన చోటు పరలోకం అయితే పరలోకాన్ని కోల్పోయాడు. నరకానికి జారిపోయాడు. దేవుని వల్ల ఎంత ప్రమాదం ఆలోచించండి. ఒక్క మాట మీరు ఆలోచించండి. ఇస్కరియోతు యూదా కంటే గొప్పలం మనం? ఆయన కంటే గొప్పలమా? యేసుక్రీస్తుతో ఉన్నవాడు, యేసుక్రీస్తుతో తిన్నవాడు, యేసుక్రీస్తుతో స్వార్థ ప్రకటనలో ఉన్నవాడు, విస్తృతంగా పరిచర్య చేసినవాడు, ఇంకా చెప్పమంటే వరాలను కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. ఏ వరాలో తెలుసా? దురాత్మలను వెళ్ళగొట్టే వరాన్ని కూడా కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. కానీ అదే దురాత్మ చేతికి పట్టుబడ్డాడు. అంటే అంత స్థాయిలో భక్తిలో ఎదిగిన వాడిని కూడా దుష్టుడు విడిచిపెట్టలేదు. చూసారా? మనం ఎంత చిన్న వాళ్ళం, మనం ఈజీగా వానికి దొరికిపోతుంటాం. జాగ్రత్త, ఈజీగా దొరికిపోతాం. కాబట్టి ప్రేమగా ఉండండి దేవుని వల్ల. రక్షణలోనికి రాని వారు రక్షణలోనికి రండి. రక్షణలోనికి వచ్చిన వారు ఇక పాపం జోలికి పోకండి. గతం గతః. ఇక నుంచైనా ఈ ఉన్న జీవితకాలం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. లేదండి, నేను రక్షణలోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగాయండి, అది యాదృచ్ఛికంగా జరిగాయండి, లేదండి నేను ఉద్దేశపూర్వకంగా జరగలేదండి, నేను కొన్ని చేశానండి బై మిస్టేక్ అని అనుకుంటున్నావా? అయితే మోకరించి ప్రార్థించు. నీ తండ్రిని అడుగు. తండ్రి, ఇదిగో నేను అనుకోకుండా ఈ పాపములో పడిపోయాను, నన్ను క్షమించని మరలడుగు. ఆయన ఎంతటి పాపినైనా క్షమించగలిగిన ప్రేమ కలిగిన వాడు మన తండ్రి. లేదు, మనసు స్థిమితం లేదా, మనసు నెమ్మది లేకుండా అయిపోతుందా? బూతులు మాట్లాడాను, లేదా అబద్ధాలు ఆడాను, చిన్న చిన్న మోసాలు చేశాను, మరలా నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవన్నీ చేశానని ఒకవేళ మనసు స్థిమితం లేదా, అయితే మరలా ప్రార్థించుకొని మరలా బాప్తిసం తీసుకో. ఏదో అనాలోచితంగా ఒకరోజు తీసుకున్నాను, నాకు సరి అయిన జ్ఞానము లేదు, ఏదో జరిగిపోయిందని, ఇదిగో నీకు ఈరోజు అర్థమైతే మరలా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. మరలా బాప్తిస్మానికి సిద్ధపడు. తీసుకో. ఆ రోజు నుంచి పవిత్రంగా, ఇదిగో నిర్మలమైన మనస్సాక్షి కలిగి బ్రతకడానికి సిద్ధపడు. ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని మనకిస్తాడు మన తండ్రి. పర్వాలేదులే, చూద్దాంలే, చేద్దాంలే, టైం ఉందిలే అనుకోకండి దేవుని వల్ల. అర్ధాంతరంగా మన టైం ముగిసిపోతుంది. మన జీవితాలు అగ్నికి ఆహుతైపోతాయి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి మనంతా. చాలామంది జీవితాల్లో నేను చూస్తుంటుంటాను, ₹1000 ఖర్చు పెడుతుంటుంటారు, సమయాన్ని వెచ్చిస్తారు, బోల్డ్ ఇస్తుంటుంటారు, మన కోసం ప్రయాస పడుతుంటుంటారు, కానీ వాళ్ళ జీవితానికి రక్షణ ఉండదు దేవుని వల్ల. ఏం సుఖం చెప్పు?
బాప్తిస్మం లేకుండా నువ్వు ఎంత చేస్తే ఏం సుఖం చెప్పండి? బైబిల్ ఏముంటుంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి నువ్వు బాప్తిస్మం పొందాలి. నమ్మి నువ్వు ఎంత పని చేసినా బాప్తిస్మం లేకపోతే నీకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు. చాలాసార్లు నేను అదే ఆలోచిస్తుంటాను. పని చేస్తున్నారు కానీ రక్షణ ఉందా? రక్షణ లేనప్పుడు నువ్వు ₹1000 ఖర్చు పెట్టడం వల్ల నీకు యూజ్ ఏంటి చెప్పండి? లేదు, మరలా పాపంలో కొనసాగుతూ నువ్వు ₹1000 పెట్టడం వల్ల నీ యూజ్ ఏంటి చెప్పు? ఒక చిన్న పాపము మనిషిని నాశనములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. చిన్న మజ్జిగ చుక్క ఇదిగో కుండెడు పాలల్లో వేస్తే గట్టగట్టిపోతుంది, పెరుగైపోతుంది. తెలుసా? అంటే ఖరాబ్ అయిపోతుంది. ఓ బ్యాక్టీరియాతో అది ఖరాబ్ అయిపోతుంది. పెరుగుగా మనం తినడానికి అనువుగా వస్తుంటుంది. ఓ చిన్న చుక్క చాలు, ఓ చిన్న పాపం చాలు మన జీవితాన్ని నరకానికి తీసుకొని వెళ్ళడానికి. దేవుని వల్ల ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి. ఏంటి ఆ మారు మనసు అంటే? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏంటింతకు ఆ మనసు అంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైనప్పటికీ ఇదిగో మనుషుల పోలికగా పుట్టాడంటే తన స్టేటస్ను విడిచిపెట్టాడు. తన ఒక సాధువైన మనస్తత్వంలోనికి వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తాను చచ్చిపోయేంతగా తగ్గించుకున్నాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకో. రోమీలకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే పిల్లరా, 5వ అధ్యాయం 6వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసుక్రీస్తు వారు యుక్త కాలమందు ఎవరి కోసం చచ్చిపోయాడట? మంచోడి కోసం కాదు, భక్తిహీనుడి కోసం, ఓ చెడ్డోడి కోసం. మనం ఏమంటాం తెలుసా? వాడు చెడ్డోడు, వాని కోసం నేను ఎందుకు మాట్లాడాలి? ఎవరైనా మన నీదని అన్నప్పుడు నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు పడాలి? నేను మాట్లాడతాను అనుకుంటుంటాం. యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కానే కాదు. దేవుని దృష్టిలో గొప్పవాడిగా మారిపోతాం. మనం ఇంకా పాపులమై ఉండగానే యుక్త కాలమందు యేసుక్రీస్తు వారు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇదిగో నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవా అరుదు. మంచి వాని కొరకు ఒకవేళ చనిపోవా ఒకడు తెగించవచ్చును. ఒక మంచోడి కోసం చచ్చిపోయాడా? ఒక నీతిమంతుడి కోసం చచ్చిపోయాడా యేసుక్రీస్తు? లేదు దేవుని వాళ్ళరా, ఒక పాపి కోసం చచ్చిపోయాడు. మనం పాపం చేస్తున్నప్పుడు పాపం విముక్తులం కావటం కోసం ఆయన పవిత్రమైన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఎందుకు ఆయన చచ్చిపోయాడు? ఆయనలో కనపడుతున్నది ఏంటి తెలుసా? ప్రేమ కనపడుతుంది. ప్రేమ. అదే ప్రేమ మనలో ఉండాలి. అదే ప్రేమ. మారు మనసుకు తగిన ఫలం అంటే ప్రేమ మనలో ఉండాలి. ఎంత ప్రేమ ఉండాలంటే మిక్కటమైన ప్రేమ. మన నోరు తెరిస్తే ప్రేమ, మనం మాట్లాడితే ప్రేమ, మన చూపుల్లో ప్రేమ. మనల్ని చూస్తే ఒక ముక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు మనలో కనపడ్డట్టుగా మనం ఎదగాలి. ఆ స్థితిలోనికి మన జీవితాన్ని మలుచుకుందాం. దేవుని వాళ్ళ ₹1000 ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించి చేస్తున్న ఈ కార్యక్రమాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారకూడదు. మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. అనేక మందిని పరలోకానికి తీసుకొని వెళ్ళేటట్టుగా ఇదిగో ఈ కార్యక్రమాలు దోహదపడాలి. దాని కొరకు దేవుడు సిద్ధపడుతున్నాడు. మన కోసం ఆ ఆనందాన్ని మనకి ఇవ్వడం కోసం సిద్ధపడుతున్నాడు. అందరం వెళ్దామా పరలోకానికి? పరలోకం వెళ్దాం అంటే ఒక్కసారి మీ చేతిని ఎత్తి చూపెట్టండి, కుడి చేతిని ఎత్తి చూపెట్టండి. పరలోకం నేను వెళ్ళాలనుకుంటున్నానంటే కుడి చేతిని ఎత్తి చూపెట్టండి. నేను వెళ్ళాలనుకుంటున్నాను. చాలామంది అక్క వాళ్ళు వద్దనుకుంటున్నారు, నరకానికి వెళ్ళిపోతారేంటి? పరలోకానికి వెళ్ళాలి. కోట్ల జీవితం మన కోసం సిద్ధంగా ఉంది. అక్కడ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళడానికి నువ్వు రెడీనా? ఒక్కసారి గుండె మీద చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి. ఒక్కసారి మీ మనసుల్లో తీర్మానం చేసుకోనండి. మీ హృదయంలో ఒక్కసారి దేవుడికి మీ ఒప్పందాన్ని తెలియపరచండి. సమర్పణ జీవితం దేవునికి కావాలి. పరలోకానికి మనం చేరాలి. ఒక్కసారి మనసు పెట్టండి దేవుని వల్ల. ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మీ మనసులో దేవుడితో మాట్లాడండి. ఇప్పటివరకు చేసిన పొరపాట్లు కావచ్చు, దేవునికి అయిష్టమైన జీవితం కావచ్చు, దేవునికి నచ్చని బ్రతుకేదన్న మనలో ఉంటే తండ్రి
ఈ క్షణాన్ని నేను విడిచిపెట్టుకుంటున్నానని ఒక్కసారి పూర్ణ హృదయముతో దేవుడితో ఒప్పందం చేసుకోండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి మన హృదయాలను చూస్తున్నాడు. ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. వెళ్ళడానికి మనం సిద్ధపడితే ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ గుండెల్లో దేవుణ్ణి హత్తుకొని, గుండెల నిండా ప్రేమను పొందుకొని యేసుక్రీస్తులా బ్రతకడానికి ఓ చక్కటి నిర్ణయాన్ని ఈ రాత్రి తీసుకోనండి దేవుని వాళ్ళు. ఎందుకంటే ఈ రోజే మనకు చివరి రాత్రి అయితే ఇదిగో మనం పరలోకానికి మనం చేరాలి. పరదేశంలో మనం నెమ్మది పొందే స్థలములోనికి వెళ్ళాలి. ఇలా కనపడ్డ జీవితాలు అలా మాయమైపోతుంటున్నాయి. ఏ క్షణాన మన దీపం ఆరిపోతుందో మనకు తెలియదు. నీవు నేను పరలోకానికి అర్హతను పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండకండి. మీ హృదయములో దేవుడితో ఒక్కసారి ఒప్పందం చేసుకొని ఈ మిగిలిన శాశ్వత జీవితం తండ్రి నీ కోసమే గడుపుతానని ఒక్కసారి దేవుడితో ఒప్పందం చేసుకున్నట్టే. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన దయా గుణము కలిగి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కూడా గుండెను రాయి చేసుకుంటే దుష్టుడు ఇంకా మనల్ని ఇదిగో లోకాని కోసం బలపరుస్తున్నాడని మనకు అర్థం కావాలి పిల్లలు. ఇక్కడ మాంసము గుండెను మనం తెచ్చుకోవాలి. మన గుండెను రాయి చేసుకుంటున్నాం అంటే కఠినులుగా మనం మారిపోయామని దాని అర్థం. మన గుండెల్లో మార్పు రావట్లేదంటే దుష్టుడు మనంత ఆవహించాడు అని అర్థం. దుష్టుడి కబంధ హస్తాల్లో నుంచి ఛేదించుకొని దేవుడి కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. పరలోకానికి మనం చేరిపోవాలి. మహోన్నతుడైన మా తండ్రి, దయగల మా గొప్ప దేవ, మీ పిల్లలు కష్టపడి ఖర్చు పెట్టి కన్నీటి పర్యంతమైన ఆయన తలపెట్టిన ఈ మహాకార్యక్రమం తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇదిగోనైనా మీ బిడ్డల కష్టార్జితాన్ని వెచ్చించి తండ్రి చేస్తున్న ఈ మహాకార్యక్రమంలో తండ్రి తిరిగి నాయన ఫలాలు మీరు అనుగ్రహించి తండ్రి చక్కటి నిర్ణయాలు తీసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే మనసును మీ పిల్లలుగా మా అందరికీ అనుగ్రహించండి. మీ మాటలు నిర్వీర్యము కాకూడదు తండ్రి. మీ పిల్లల వినికిడిలో నెరవేర్చండి. మీ పిల్లల హృదయాల్లో మంచి తలంపులు ఇవ్వండి తండ్రి. ఈ మూలమల్ల గ్రామం అంతటిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. గ్రామాధికారులను దీవించండి. గ్రామ పెద్దలను మీరు దీవించండి తండ్రి. గ్రామ నాయకులను దీవించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించి తండ్రి రక్షణ మార్గమును, రక్షణ ఆనందాన్ని నాయన అవకాశంగా మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమంకు నాంది పలుకుతున్న మీ సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ సేవకుడికి సహకరిస్తున్నటువంటి నాయన ఇదిగో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారి కష్టార్జితమునిచ్చిన మీ పిల్లలందరినీ నాయన ఉన్నతంగా మీరు ఆశీర్వదించండి. ఇది మీ పని తండ్రి. మీ పని కొరకు మీ పిల్లలు ఖర్చు పెడుతుంటున్నారు తండ్రి. ఈ పనిలో ఎవరైతే హస్తములు వేశారో నాయన, ఎవరైతే వారి కష్టార్జితమునిచ్చారో, ఎవరైతే మాట సహాయం చేశారో, ఎవరైతే వారి ఆలోచనలు చెప్పారో, సలహాలు ఇచ్చారో, పనులు చేశారో, ఆశ్రయం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు, ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ముందున్న కాలములోనైనా మీ ఉన్నతమైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు అనుకరించి రానున్న కాలంలో ఇంకా అనేకమైనటువంటి రీతిలుగా ఈ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చేయమని తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామ ఘనత కొరకునైనా మేము బ్రతుకుతామని మాటిస్తూ పరలోకపు వారసత్వాన్ని మాకు స్థిరపరచువని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.